హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన M1లోని యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అందులో మనం దానికి సంబంధించిన 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఒక కర్వ్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. స్లోప్స్ కనుక్కోవాలి. టాంజెంట్‌కి, నార్మల్‌కి. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లమ్ అది. మరి చూద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే y ఉంది గదా! ఆ ఇచ్చిన ఫంక్షన్‌ని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో, xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx వస్తది. అంటే x2కి 2x కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. నో నీడ్ టు రైట్. ఫస్ట్ వన్ సింపుల్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? స్లోప్ కనుక్కోవాలి. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ 0, 4 ఈజ్ mతో డినోట్ చేస్తాం స్లోప్‌ని. అంటే dy/dx ఇందులో x ప్లేస్‌లో 0, y ప్లేస్‌లో 4 చేయాలి. ఓన్లీ xే ఉంది. కాబట్టి x వాల్యూ ఎంత? 0. సో, స్లోప్ 0 అయిపోద్ది. 2 ఇంటూ 0 అంటే 0. సో, ఆ స్లోప్‌కి పర్పెండిక్యులర్‌గా ఉన్న స్లోప్ లేకుంటే నార్మల్‌గా ఉన్న స్లోప్‌కి ఫార్ములా -1/m. -1/m అంటే 0. ఓకే. సో, ఇది అన్నమాట. సో, నెక్స్ట్ రెండవ ప్రాబ్లమ్‌ని కూడా అదే విధంగా చేస్తాను. ఓకే. చూడండి. సో, ఫస్ట్ ఇచ్చిన కర్వ్ రాస్తున్నాను. సో, గివెన్ కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2. ఇప్పుడు దీన్ని నేను xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో, అప్పుడు ఏమవుతుంది? వైని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x² ప్లస్ 2. సో, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్క టర్మ్‌కి డిఫరెన్షియేషన్ చేస్తే d/dx ఆఫ్ x² ప్లస్ d/dx ఆఫ్ 2 అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. x² డిఫరెన్షియేషన్ 2x. సో, ఫార్ములాస్‌ని గుర్తుంచుకోవాలి. 2x ప్లస్ 0 అంటే 2xే. ఇదేంటి? dy/dx. ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్లోప్‌ని కనుక్కోవాలి. Therefore, the slope of tangent at point ఏంటి? 0, 4 is. ఆ స్లోప్ ని m అని పేరు పెట్టుకుంటాను. m is equal to dy/dx at పాయింట్ ఏంటి? 0, 4. సో, which is equal to dy/dx అంటే ఏంటి? 2x. ఇదో. సో, 0, 4. m is equal to x ప్లస్‌లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 0 అంటే 0. m 0. ఓన్లీ స్లోప్‌లే కనుక్కోమన్నాడు. అదేవిధంగా ఇప్పుడు నార్మల్ స్లోప్. సో, ఫార్ములా -1/m. Therefore, the slope of నార్మల్. సో, ఫార్ములా ఏంటి? -1/m అంటే -1/0. ఓకేనా? యెస్. సో, ఇది అన్నమాట. మరి రెండవ ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. గివెన్ కర్వ్ y ఇవ్వలేదు. 3y ఇచ్చేసాడు. 3y ఈజ్ ఈక్వల్ టు 3x² -6x ప్లస్ 17. 3x² -6x ప్లస్ 17. యెస్. ఫస్ట్ మనం ఏం చేస్తా అంటే చూడండి ఇక్కడ 3తో డివైడ్ చేసేస్తాను. దాని తర్వాత డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో, 3తో డివైడ్ చేసిన తర్వాత 3/3 క్యాన్సల్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 3/3 క్యాన్సల్ x² - 6/3 అంటే 2 టైమ్స్ ప్లస్ 17/3. ఓకే. సో, ఏం చేశానంటే 3తో డివైడ్ చేశాను మొత్తం ఈక్వేషన్. 3/3 క్యాన్సల్. సో, మళ్ళీ 3/3 క్యాన్సల్ x² ఉంటది. -6/3 3 వన్స్ 3 2 టైమ్స్ 2x 17/3. ఇప్పుడు మనం డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో, d/dx ఆఫ్ x² -2x ప్లస్ 17/3. ఓకే.
సో ఇప్పుడు చూడండి. సో మైనస్ ఇక్కడ 2 ఔట్ సైడ్‌లో రాసాను. కాన్స్టెంట్ ఇంకా ఎక్స్. స్ప్లిట్ చేస్తున్నా. ప్రతి ఒక్క టర్మ్‌కి డిఫరెన్షియేషన్ ఫార్ములాని అప్లై చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 17/3 కాన్స్టెంటే కదా! సో కాబట్టి కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. 17/3 ఉన్నా, 1000 ఉన్నా, ఏది ఉన్నా దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్ ఎక్స్ స్క్వేర్‌కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. -2 ఎక్స్‌కి డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్‌కి డిఫరెన్షియేషన్ 0. సో కాబట్టి 2x - 2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్లోప్ కనుక్కుందాం. దేర్‌ఫోర్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు y మనకేం అవసరం? అవసరం లేదు. సో అట్ x ఈజ్ ఈక్వల్ టు వాడు పాయింట్ ఇచ్చినా, ఇట్లా వాల్యూ ఇచ్చినా ఒకటే. x ఈజ్ ఈక్వల్ టు 4. సో x ప్లేస్‌లో నేను 4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x is equal to 4. చూడండి. సో కంటిన్యూషన్ స్టెప్ m is equal to dy by dx అంటే ఇది 2x minus 2 at x is equal to 4. సో m is equal to x ప్లేస్‌లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 4 minus 2. సో m is equal to 8 minus 2. m is equal to 6 అవుతుంది. ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్‌గా ఉన్న స్లోప్‌కి ఫార్ములా -1/m అంతే. -1/m అంటే 6 అన్నమాట. Therefore, the slope of normal at point x is equal to 4 is so -1/m is equal to -1/m అంటే ఇక్కడ ఎంత 6. సో ఇది అన్నమాట. ఓకేనా? సో ఇలా చేయాలి. సో నేర్చుకోండి. సో 5 మార్కులకి ఇట్లాంటి మోడల్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి కర్వ్ ఏది ఇచ్చినా మీరు డిఫరెన్షియేషన్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకేనా? సో ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.